షిరిడీ సాయిబాబా ఓ అద్భుత జీవితం. ఓ ఆదివారం ఉదయం షిరిడీ గ్రామం. మట్టిదారులు, చిన్న ఇల్లు, వాగు తీరంలో గడ్డిపూలు. ఆ ఊరి మధ్యలో, పసిపిల్లలు వెంబడిస్తూ, పిచ్చికుక్కలు దూరంగా గుంపులుగా కనిపిస్తూ, మంటపం దగ్గర ఓ యువకుడు కూర్చున్నాడు. తెల్లటి దుస్తులు, చేతిలో జోలే, పాదరక్షలు లేవు, కాని ముఖంలో ఒక అపారమైన శాంతి. ఎవరు అడిగినా, ఆ యువకుడు ఒకే మాట చెబుతూ ఉండేవాడు. అలాక్ నిరంజన్, అంటే పరమాత్మ ఏకైకుడు, నిరాకారుడు, శుద్ధుడైనవాడు. ఈ యువకుడే భవిష్యత్తులో షిరిడీ సాయిబాబా గా విశ్వమానవునిగా మారబోతున్న వాడుగా ఎవరూ ఊహించలేరు. ఆదిలో ఏమీ తెలియదు. సాయిబాబా గురించి ఎవరి దగ్గర స్పష్టత లేదు. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన మతం ఏది, ఆయనకు తల్లిదండ్రులు ఎవరు? కాని ఆయన జీవితమంతా ఒక విషయానికి మాత్రం అర్థమైంది: ఆయన భగవద్భావాన్ని జీవించిన మనిషి. కొంతమంది కథల ప్రకారం ఆయన పత్రి అనే గ్రామంలో పుట్టాడు. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఓ ముస్లిం ఫకీర్ చేత పెంచబడ్డాడు. కాని బాబా ఏ మతానికి సంబంధించినట్టు మాట్లాడలేదు. మతం అవసరం లేదు, మనసు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేవాడు. గురువు దర్శనంతో మారిన జీవితం. ఆయన బాల్యంలోనే తపస్సు మొదలుపెట్టాడు. కొండలలో, అడవులలో ధ్యానం చేస్తూ కాలం గడిపాడు. ఓ రోజు నలుగురి చుట్టూ తిరుగుతూ తపస్సు చేసినప్పుడు ఒక వృద్ధ ఫకీర్ అతడిని చూసి, నీకు గురువు అవసరం, గురువులేని గమ్యం అసాధ్యం అని అన్నాడు. ఆ తర్వాత బాబా ఓ గురువు దగ్గర కొన్ని సంవత్సరాలు గడిపాడు. అతడు ఆయన్ని మౌనంగా జీవించమని, ప్రతి జీవిలో దేవుడిని చూడమని బోధించాడు. అప్పటినుండే బాబా ఒక విరక్తి జీవితం ప్రారంభించాడు. షిరిడీకి తిరిగి రావడం నూతన యుగానికి ఆరంభం. సుమారు 1858 ప్రాంతంలో బాబా మళ్లీ షిరిడీకి వచ్చారు. అప్పటివరకు షిరిడీ ఒక సాధారణ గ్రామం మాత్రమే. బాబా అడవిలో నివసిస్తూ, ద్వారకామాయి అనే పాత మసీదు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అక్కడే మట్టి నేలపై నిద్రించేవారు. తన వద్దకు వచ్చేవారికి విభూతి ఇచ్చి, వారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించేవాడు. ఒకప్పుడు ఒక గ్రామస్థుడు తాత్యా పాటిల్ బాబాని అడిగాడు, బాబా, మీరు మతాలు, వేషాలు పట్టించుకోకుండా అందరినీ ఎందుకు ప్రేమిస్తారు? బాబా చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, నీలోనూ, నాలోనూ, అందరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ. అంతే నాకు కనిపించేది. వేషం మారొచ్చు, మనసు మారకూడదు. బాబా చేసిన అద్భుతాలు భక్తుల కన్నీళ్లకు బలమైన సమాధానం. 1. భక్తుని రక్షణ. ఒకసారి ఒక భక్తుడు యాత్రకి బయలుదేరే ముందు బాబా ఆశీస్సులు కోరాడు. బాబా అతనికి ఓ శుభ్రమైన వస్త్రం ఇచ్చి, ఇది నిన్ను రక్షిస్తుంది అన్నాడు. ఆ యాత్రలో ప్రమాదం జరిగినా, అతడు ఆ వస్త్రంతో ప్రాణాలను దక్కించుకున్నాడు. 2. అగ్ని ఘటన. మసీదు వద్ద ఉన్న దునిలో ఒకరోజు పెద్ద అగ్ని చెలరేగింది. అందరూ భయంతో పరుగెత్తారు. బాబా మాత్రం తన చేతిని అగ్నిలో ఉంచి శాంతించాడు. ఎవ్వరూ గాయపడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బాబా మానవుడా? మృత్యువుకే ముప్పు ఉన్నట్టుంది. 3. పంచభక్తుల కోరికలు తీర్చడం. బాబా దగ్గరికి వచ్చిన బాయిజమ్మ, లక్ష్మీబాయి, శామ, మహలసాపతి, తాత్యా ఈ 5గురు ఆయన జీవితాంతం సేవలో ఉండేవారు. ఒక్కోసారి వారికి అన్నం లేకుండా పోయినా, బాబా ఏదో విధంగా వారికి ఆహారాన్ని అందించేవాడు. బాబా వారిని దేవుని పనిలో భాగమని భావించేవాడు. శేషమైన రోజులు శాంతంగా సాగిన జీవితాంతం. 1910 తర్వాత, బాబా మహిమలు సుదూర ప్రాంతాలకు పాకాయి. దేశమంతా నుంచి ప్రజలు, రాజులు, సాధువులు షిరిడీకి వచ్చేవారు. బాబా వారికి ప్రసాదంగా కొన్ని మాటలు మాత్రమే ఇచ్చేవాడు. కాని ఆ మాటలు వారి జీవితాన్ని మారుస్తుండేవి. ఒకరోజు, తాత్యా పాటిల్ మృతిప్రమాదం అంచున ఉండగా, బాబా తన శక్తిని అతనికే సమర్పించాడు. తాత్యా బతికిపోయాడు. కాని బాబా శరీరం బలహీనపడింది. ఆయన తన భక్తుల్ని పిలిచి చివరగా అన్నాడు, నా శరీరం పోతుంది, కాని నా ఆత్మ ఎప్పటికీ మీతోనే ఉంటుంది. నా సమాధి దగ్గర కూర్చుని నన్ను పిలిస్తే, నేను మాట్లాడతాను. మహాసమాధి కాని మౌనం కాదు. 1918 విజయదశమి రోజు అక్టోబర్ 15 మధ్యాహ్నం, బాబా స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచాడు. భక్తులు కన్నీటితో ఆయనను షిరిడీ సమాధి మందిరంలో విశ్రాంతి ఇచ్చారు. ఆ సమాధి దగ్గర రోజూ లక్షలాది భక్తులు వందనాలు చేస్తున్నారంటే, ఆయన ఇంకా బ్రతికి ఉన్నట్టే. ఎందుకంటే
జీవితం శరీరంతో కాదు, విశ్వాసంతో ఉంటుంది. సాయిబాబా జీవితం చివరి సందేశం: శ్రద్ధ ఉంచు, సబూరి ఉంచు, అన్నదానం చేయు, ప్రేమ పంచు, మతం మరిచిపో, మానవత్వం గుర్తుంచుకో. ఈ కథనం ఓ నదిలా ప్రవహించింది. అందులో నీరు కాదు, భక్తి, ఆత్మవిశ్వాసం. సాయిబాబా ఆశీస్సులు ఉన్నాయి. షిరిడీ సాయిబాబా